చోట్ల ఉన్నాయి. ప్రసాద్ స్కీమ్ లో గవర్నమెంట్ వారు యూజర్ డిపార్ట్మెంట్ ద్వారా జరుగుతున్నాయి. వర్క్స్ కూడా మనకంతా పారదర్శిగా ఉంటది. మన ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సమావేశానికి ఇచ్చేసినటువంటి స్వాధీన సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మనకి శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో అతి ముఖ్యమైనటువంటి మాసంగా కార్తీక మాసాన్ని పేర్కొంటారు. ఆ 11 నెలలు ఒక ఎత్తు, ఈ కార్తీక మాసం అంతా ఒక ఎత్తు. ఈ కార్తీక మాసం అంత ప్రాముఖ్యత చెందడానికి కారణం కార్తీక మాసం అనేది హరిహరాదులకి చాలా ముఖ్యమైనది. ఆ హరిహరాదులు ఉన్నటువంటి ప్రదేశం ఒక అన్నవరం దేవస్థానంలోనే ఉన్నారు. అందువలన భక్త మహాశైలందరూ కూడా ఈ అన్నవరం దేవస్థానానికి వచ్చి వ్రతాన్ని ఆచరించి దర్శన కార్యక్రమం చేసుకొని ఆ స్వామివారి భక్తికి ఆయన కటాక్షాలు పొందాలని కోరుకుంటారు. అందువలన కార్తీక మాసం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాసం అన్నవరం దేవస్థానం వరకు సంబంధించి. అందులో 21వ తేదీ అంటే మొదటి రోజు మంగళవారం మనకి ఆకాశ దీపం, మన ధ్వజస్తంభం దగ్గర ఉన్నటువంటి ధ్వజస్తంభం మీద ఆకాశ దీపాన్ని వెలిగించి ఆ రోజు కార్యక్రమం ప్రారంభమవుతుంది. బుధవారం 22వ తేదీ అసలైనటువంటి కార్తీక మాసం, కార్తీక శుద్ధ పాఠ్య రోజున మనకి కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఆ విధంగా 25వ తేదీ కార్తీక శుద్ధ చవితి, 26వ తేదీ కార్తీక శుద్ధ పంచమి, 27వ తేదీ కార్తీక శుద్ధ షష్ఠి అంటే సోమవారం వచ్చింది, మొదటి సోమవారం. ముఖ్యమైన పర్వదినాల్లో కార్తీక సోమవారం చాలా ముఖ్యమైనది. అది మొదటి కార్తీక సోమవారం కాబట్టి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా నవంబర్ 1ని చూసినట్లయితే కార్తీక శుద్ధ ఏకాదశి, ఏకాదశి రోజున కూడా భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఆ రోజు స్వర్ణ పుష్పార్చన, రాత్రికి గ్రామసేవ కార్యక్రమాలు జరుపబడతాయి. ఇంకా 2వ తేదీ నవంబర్ ఆదివారం వచ్చింది. ఆదివారం కూడా చాలా విశిష్టమైనటువంటి దినం కాబట్టి కార్తీక శుద్ధ ద్వాదశి. ఎందుకంటే మనకి కార్తీక శుద్ధ ద్వాదశి రోజు చాలా ముఖ్యమైనటువంటి పర్వదినం మన అన్నవరం దేవస్థానానికి సంబంధించి. ఎందుకంటే ఆ రోజు సత్యజ్యోతి, క్షీరాబ్ది ద్వాదశి, తెప్పోత్సవం ఈ 3 కార్యక్రమాలు కూడా జరుగుతాయి. అక్కడ ఉదయం 8 గంటలకు కొండ దిగువన సుబ్బరాయపురం నుండి సత్యజ్యోతి ఊరేగింపుగా కొండపైన కళామందిరం వద్దకు తీసుకుని వచ్చుట, సాయంత్రం 4:30 శ్రీ స్వామివారి అమ్మవారి ఉత్సవమూర్తులను ఊరేగింపు